భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి? భీష్మ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అన్నది మనం తెలుసుకుందాము. భీష్ముడి గొప్పతనం గురించి చెప్పాలంటే, వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించినా కానీ భీష్ముడు కనుక లేకపోతే అసలు భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ చెల్లకుండా పోతుందో అన్న భయంతో అజన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్మ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంటుంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయం మీదికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉంటాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకుంటాడు. భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకుంటాడు ఆ కురువృద్ధుడు. తనని చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధిస్తాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి వేణోళ్ళను స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తూ ఉంటాయి. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను భీష్మ ఏకాదశి రోజు జపిస్తే విశేష ఫలితం ఉంటుందని చెప్తున్నారు పెద్దలు. అందుకనే ఈ రోజును శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. భరత వంశములోని ఆది పురుషునిగా ఆయన మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజున ఆయనకు తర్పణాలు విడవాలని చెప్తూ ఉంటారు. ఈ రోజున భీష్ముణ్ణి తన పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించకపోతాయని పెద్దలు చెప్తారు. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుసుకుంటే మంచి జరుగుతుందని అందరి నమ్మకం. ఈ భీష్మ ఏకాదశి రోజు మనం చేయవలసిన పనులు ఏమిటంటే, తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి మందిరాన్ని శుభ్రం చేసుకొని పీటపై ఒక పసుపు రంగు గుడ్డను ఉంచి కొంచెం బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు లేదా చిత్రపటాన్ని పెట్టుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువుని పూజించాలి. షోడశోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించుకోవాలి. పసుపు రంగు పూలు ఉంటే మంచిది, లేకుండా వేరే రకం పూలైనా పెట్టవచ్చు. విష్ణు సహస్రనామం చదవండి, లేకపోతే శ్రద్ధగా భక్తిగా వినండి. అలాగే లక్ష్మీదేవిని పూజించండి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోండి. పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు డబ్బును దానం చేస్తే మంచిది. మరి చేయకూడని పనులు ఏంటంటే, ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు. గొడవలకు తగాదాలకు హింసకు పాల్పడకూడదు. మద్యం ధూమపానం పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండండి. మాంసాహారం తినకూడదు. మోసం జూదం మొదలైన చెడ్డ పనులు చేయకూడదు. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ రోజున భీష్మునికి తర్పణం చేసి మహావిష్ణుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని, ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలిగించుకోవాలని చెప్తున్నారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.